చినియా మళ్ళీ అవడలేదు. సో హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు ద పైథాన్ సిరీస్. సో ఈరోజు టాపిక్ ఏంటంటే మనం కంపేరింగ్ స్ట్రింగ్స్ అనే టాపిక్ గురించి తెలుసుకుందాం. సో అర్జెంట్గా వీడియోని సేవ్ చేసుకో. అండ్ నువ్వు ఒకవేళ కాలేజ్ స్టూడెంట్ అయితే నీకు స్కిల్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి. సో కొన్ని ఫాలో ఆర్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకో. అండ్ నౌ లెట్స్ లెర్న్ ద టాపిక్ మ్యాన్. లెట్స్ గో. సో బేసికల్లీ ఈరోజు టాపిక్ ఏంటంటే మనం స్ట్రింగ్ కంపారిజన్ గురించి తెలుసుకుందాం. సో స్ట్రింగ్ కంపారిజన్ అంటే ఏం లేదు, మనం రెండు స్ట్రింగ్స్ని మనం కంపేర్ చేయొచ్చు. విచ్ వన్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ విచ్ వన్ ఈజ్ లెస్ దెన్ ఆర్ విచ్ వన్ ఈజ్ ఈక్వల్స్ టు విచ్ వన్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు. సో ఇట్లా మనం కంపేర్ చేయొచ్చు, ఏ స్ట్రింగ్ పెద్దది ఆర్ ఏ క్యారెక్టర్ పెద్దది. ఓకేనా? సో అట్లా కంపేర్ చేస్తుందంటే సో మనకు కంప్యూటర్ అనేది ప్రతి ఒక్క క్యారెక్టర్, స్ట్రింగ్ అనే క్యారెక్టర్ ఏదైతే ఉంటాయో ఆ స్ట్రింగ్స్లో ఉన్న క్యారెక్టర్స్ ఉంటాయో, ఆల్ఫాబెట్స్, స్పెషల్ క్యారెక్టర్స్ అండ్ స్మాల్ ఆల్ఫాబెట్స్, ఈ క్యారెక్టర్స్ మొత్తం మనకు ఇన్బిల్ట్గా కంప్యూటర్ అనేది ఒక యునీక్ కోడ్ వాల్యూ అనేది స్టోర్ చేసి పెట్టుకుంటుంది. సో ఆ యునీక్ నెంబర్ అనేది మనకు ఇంటీజర్ కింద ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక క్వశ్చన్ అడగచ్చు, ఏమని బ్రో ఆ లెటర్కున్న యునీక్ నెంబర్ మనకు కావాలంటే ఏం చేయాలా? సో అప్పుడే మనకు ఓఆర్డి అనే మెథడ్ ఉంటుంది, ఆర్డర్ అనే మెథడ్ ఉంటుంది, రైట్? సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ కోడ్లో చూస్తే ఏ ఈక్వల్స్ టు ఒక స్ట్రింగ్ స్టోర్ చేసిండు ఏ అనే వాల్యూ. సో మనం దాని యూనిక్ వాల్యూ తెలుసుకోవాలి, అంటే యూనిక్ నెంబర్ తెలుసుకోవాలి ఆ క్యారెక్టర్ది, ఏ అనే క్యారెక్టర్ది. సో రిజల్ట్ ఈక్వల్స్ టు ఓఆర్డి ఆఫ్ అనే మెథడ్ యూజ్ చేసినప్పుడు మనకు ఆ క్యారెక్టర్కి ఉన్న యూనిక్ వాల్యూ మనకు అవుట్పుట్ కింద వస్తుంది. సో మీరు ఇక్కడ ఏ అనే క్యారెక్టర్కి యూనిక్ వాల్యూ ఏమని వస్తుంది, ఇక్కడ మీరు కింద అవుట్పుట్ చూస్తే 65 అనేది దాని యూనిక్ వాల్యూ, రైట్? సో ఇట్లా ఈ నెంబర్ని మనం బేస్ చేసుకొని స్ట్రింగ్ కంపారిజన్ అనేది జరుగుతుంది, రైట్? సో ఇప్పుడు మనం ఒక క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. క్వశ్చన్ సాల్వ్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఒక వేరియబుల్ క్రియేట్ చేసిండు ఏ అనే వేరియబుల్, దాంట్లో ఏ అనే స్ట్రింగ్ పెట్టిండు, ఏ ఈజ్ గ్రేటర్ దెన్ బి అని పెట్టిండు. ఓకేనా? రిజల్ట్ ఈక్వల్స్ టు ఏ అని పెట్టిండు. సో ప్రింట్ ఆఫ్ రిజల్ట్ అన్నప్పుడు మనకి ఏం ప్రింట్ అవుతుంది? ఫస్ట్ మనం డైరెక్ట్గా కంపారిజన్ చేయొద్దు. సో ఫస్ట్ మనం ఒక క్యారెక్టర్ తీసుకోవాలా, క్యారెక్టర్ తీసుకున్న తర్వాత దానికి ఆర్డర్ అనే మెథడ్ యూజ్ చేయాలి. చేసిన తర్వాత మనకు యూనిక్ కోడ్ వాల్యూ వస్తుంది. ఓకేనా? యూనిక్ కోడ్ వాల్యూ వచ్చిన తర్వాత ఆ నెంబర్స్ తోటి మనం కంపారిజన్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఏ అనే క్యారెక్టర్కి ఎంత 65, బి అనే క్యారెక్టర్కి 66. సో ఇక్కడ కోడ్లో ఏమని అన్నాడు, ఏ ఈజ్ గ్రేటర్ దెన్ బి అని అన్నాడు. సో 65 ఈజ్ గ్రేటర్ దెన్ 66. సో కాదు, కాబట్టి మనకు అవుట్పుట్ ఏమని వస్తుంది, ఫాల్స్ అని వస్తుంది. సో ఇలా మనకు కంపారిజన్ ఆపరేటర్స్లో ఆర్డర్ అనే మెథడ్ అనేది పనిచేస్తుంది, రైట్? సో ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ ఈ వీడియోని మళ్ళీ ఇంకొకసారి చూడు. సో ఇక్కడ అర్థం కాకపోవడం ఏముండదు, జస్ట్ నేను చెప్తుంది కరెక్ట్గా వింటున్నావా లేదా అది చెక్ చేసుకో. అండ్ ఆ ఫాలో బటన్ నొక్కేసాయి అండ్ వీడియోని సేవ్ చేసుకో. డెఫినెట్లీ నీకు ఫ్యూచర్లో ఉపయోగపడతాయి. సో దిస్ ఈస్ ద వీడియో ఫర్ టుడే. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.